నార్మల్ డౌట్స్ కపుల్స్కి ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు తర్వాత స్పర్మ్ ఫ్లూయిడ్ అని బయటికి వెళ్ళిపోతుంది అంతా. సో అందుకే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావట్లేదని. ఇది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. నార్మల్ సెమైనల్ ఫ్లూయిడ్లో 2 ml ఉంటుంది అనమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు వెజైనాలో 2 ml ఫ్లూయిడ్ డిపాజిట్ అవుతుంది. దాంట్లో 40 మిలియన్ స్పర్మ్స్ ఉంటుంది. 95% కామన్గా అందరికీ బయటకు వెళ్తుంది. ఇది కామన్నే. సో మొత్తం 5% ఉంటే కూడా చాలు. దాంట్లో ఉన్న స్పర్మ్స్ ఈ సర్విక్స్ అని ఉంటుంది, గర్భాశయం ద్వారం, 2 minutes లోపల వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత 10 minutesలో ఈ గర్భాశయం నుంచి సర్విక్స్కి వెళ్తుంది అండ్ 20 to 30 minutesలో ఎగ్ లోపల వెళ్ళిపోతుంది. సో హార్డ్లీ 30-35 minutesలో 5% సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటే కూడా ఓకే. సో మీరు కలిసిన తర్వాత డిఫరెంట్ పొజిషన్ కానీ 10 minutes అలాగే పండుకొని ఉండాలని ఏమీ లేదు. కొంత ఒక డ్రాప్ స్పర్మ్ ఉంటే కూడా చాలు. 95% బయట వెళ్తే కూడా నో ప్రాబ్లం. బట్ రిలాక్సింగ్గా మీరు పండుకోవచ్చు 10-15 minutes. దాట్స్ నాట్ అ ప్రాబ్లం.